ఒకసారి భగవాన్ జయంతి రోజున భోజన సమయానికి అనేక మంది భక్తులు, వందలాది మంది సాధువులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆశ్రమాధికారి వారి త్రోపులాటను గమనించి ముందుగా పెద్దలకు భోజనం పెట్టిన తర్వాతే సాధువులకు పెట్టవచ్చని, సాధువులకు 1 గంటకు భోజనం అని ప్రకటించి ఆ చుట్టుపక్కల ఉన్న సాధువులను తర్వాత రమ్మని తరిమివేయసాగాడు. సాధువులందరూ చెల్లాచెదరయ్యారు. ఆ అధికారి భక్తుల వేషభాషలను బట్టి వారిని భోజనశాలలోకి పంపిస్తున్నాడు. హాలంతా భక్తులతో నిండిపోయింది. కానీ ఎవరి సన్నిధిలో వారు భోజనం చేయాలని ఆపేక్షపడి వచ్చారో ఆ రమణ భగవాన్ అక్కడ లేరు. ఆశ్రమాధికారి కంగారుపడి భగవాన్ను వెతకటానికి ఆశ్రమావరణంతా తిరుగుతున్నాడు. ఆశ్రమంలో ఓ మూల పెద్ద చెట్టు కింద సాధువుల మధ్యలో కర్ర ఒకవైపున, కమండలం మరొక వైపున పెట్టుకొని మోకాళ్ల మీద భగవాన్ కూర్చొని ఉన్నారు. ఆ అధికారి అది చూసి కలవరపడుతూ, భగవాన్, ఇదేమి అన్యాయం, తమరిక్కడ కూర్చున్నారు, అక్కడ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు, దయచేయండి స్వామి అని అన్నాడు. అప్పుడు భగవాన్, మీ ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ కూర్చున్నాను అన్నారు. ఆ మాటలకు ఉలిక్కిపడిన అధికారి, భగవాన్, మేం మిమ్మల్ని ఆజ్ఞాపించే పాటి వాళ్ళమా స్వామి అని అన్నాడు. అప్పుడు భగవాన్ ఆ అధికారి వంక తిరిగి, అవును, సాధువులందరికీ 1 గంటకు భోజనం అన్నారు కదా, మరి నేను సాధువునే కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నారు. ఆ మాటలకు ఆ అధికారికి తాను చేసిన తప్పు అర్థమై ఆ జీవన్ముక్తుని పాదాలకు నమస్కారం చేసుకొని క్షమించమని వేడుకొన్నాడు.